నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం వైసీపీ ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారు అందరినీ చేర్చుకునేది లేదన్న చంద్రబాబు టీడీపీ నేతలకు నష్టం లేకుండా నిర్ణయాలుంటాయని వెల్లడి వైసీపీలో బలహీన వర్గాలకు గౌరవం లేదు బీసీలపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్న లోకేష్ జగన్ వెన్నెముక విరగ్గొట్టాలని పిలుపు ఉమ్మడి రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు 10 ఏళ్లు పూర్తయ్యాక రాజధానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి విభజన చట్టంలోని అంశాలు సాధించడమే లక్ష్యమని స్పష్టం అమరావతిలో ఈనాడు విలేకరిపై వైసీపీ నేతల దాడి ఇసుక అక్రమ తవ్వకాల ఫోటోలు తీస్తుండగా ఘటన దాడికి పాల్పడిన 8 మంది వైసీపీ నేతలు ప్రభుత్వ ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే సిఎస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు నోటీసులు వైసీపీని ప్రోత్సహించేందుకు ప్రకటనలు ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సీట్లు ఖరారు పెద్దల సభకు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించిన ఏఐసిసి కాళేశ్వరం గోదావరి జలాలపై చర్చకు సిద్ధం కేసీఆర్ సభకు వస్తే రేపు చర్చిద్దామన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పారిపోయారంటూ ఎద్దేవా రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో సోనియా జైపూర్ లో నామినేషన్ దాఖలు సోనియా వెంట వెళ్లిన రాహుల్ ప్రియాంక ఎన్సీపీ వర్గం ఏ రాజకీయ పార్టీలో విలీనం కాదు క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే మహావికాస్ అఘాడీ పొత్తుతోనే పోటీ చేస్తామని వెల్లడి యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ 1056 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ మే 26న ప్రిలిమినరీ అక్టోబర్ 19న మెయిన్స్ ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి